వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణపై పవన్ కీలక అడుగులు వేస్తున్నారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్క్ లో మొక్క నాటారు పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనాదేవి పేరిట. ఇక తెల్లపొనికి మొక్కను నాటారు పవన్ కళ్యాణ్. ఈ తెల్లపొనికి మొక్క అనేది కొండపల్లి బొమ్మల తయారీలో వినియోగించేటువంటి మొక్కలు. ఇక వీటిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో 1000 అంకుడు మొక్కలు నాటించారు. విద్యార్థులు ఈ మొక్కలను నాటారు. ఇక మరొక వైపు 2.5 కోట్ల సీడ్ బాల్స్ ను తయారు చేస్తూ ఉన్నారు డిప్యూటీ సీఎం. దీంట్లో పాల్గొని కొన్ని సీడ్ బాల్స్ ను తయారు చేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఒక 300 ప్రాంతాల్లో ఈ 2.5 కోట్ల సీడ్ బాల్స్ అనేవి తయారవుతూ ఉన్నాయి. ఇక ఈ సీడ్ బాల్స్ ఎక్కడైతే పచ్చదనం అవసరమో అడవుల్లో గానీ అక్కడ కానీ కాలిపోయి మొక్కలు లేనటువంటి ప్రదేశాలు కానీ లేకపోతే రోడ్ల పక్కన ఎక్కడైనా ఖాళీగా ఉండి పచ్చదనం అవసరమైనటువంటి ప్రాంతాల్లో ఈ సీడ్ బాల్స్ ని కొన్నిసార్లు విసురుతూ ఉంటారు. అది వర్షాలు పడినప్పుడు అవి మొక్కలుగా మొలకెత్తి ఆ తర్వాత వృక్షాలుగా మహావృక్షాలుగా మారుతూ ఉంటాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఈ సీడ్ బాల్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా ఈ సీడ్ బాల్స్ అనేవి పర్యావరణంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి కరెక్ట్ గా కూడా చెప్పాలంటే. ఇక అలాంటి సీడ్ బాల్స్ 2.5 కోట్ల సీడ్ బాల్స్ ని రెడీ చేస్తూ ఉన్నారు. ఈ మేరకు కూడా పర్యావరణ విషయంలో కొన్ని అడుగులు వేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కూడా పర్యావరణం ఎలా పరిరక్షించాలనేది కూడా విద్యార్థులు కూడా దగ్గరుండి మొక్కలు నాటిస్తూ ప్రతి ఒక్కరు తమ తల్లి పేరిట ఒక మొక్కను నాటాలంటూ పిలుపునిచ్చారు. భూమిని రక్షిస్తోంది, ఎయిర్ క్వాలిటీ పెంచుతోంది, నీటిని సంరక్షిస్తుంది, సస్టైనబుల్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ సీడ్ బాల్స్ ని అడవులు, కొండ ప్రాంతాల్లో, మొక్కలు తక్కువగా ఉన్న ప్రదేశాలు, నదీ తీరాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లే ఏర్పాటును చేస్తా ఉన్నాం. కొండలు, మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు అధునాతన డ్రోన్ సాయంతో దీన్ని జల్లిస్తా ఉన్నాం. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ అద్భుత కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని ఈ ప్రజా ఉద్యమంలో దీన్ని చేయాలని ప్రభుత్వం తరపున, అటవీ శాఖ ప్రభుత్వం తరపున, పర్యావరణ శాఖ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రతి ఒక్కరికి, మా ఎన్డీఏ ఎమ్మెల్యేల, ప్రభుత్వ ఎమ్మెల్యేలందరి తరఫున, ఎంపీల తరఫున నేను మీకు ఈ పిలుపుని అందిస్తున్నాను. మీరు కూడా దీంట్లో పాల్గొనండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎక్కడ దొరికితే, ఎక్కడ పాసిబిలిటీ ఉంటే, ఎక్కడ అవకాశం ఉంటే ఒక చెట్టుని పెంచే కార్యక్రమాన్ని చేయండి. రాను రాను మనం స్వార్థంగా అయిపోతా ఉన్నాం. చెట్లుని కూల్చేసినంత తేలిగ్గా చెట్లను పెంచలేకపోతున్నాం. భవిష్యత్తు ఈ రోజు నా పక్కన ఇందాక కూర్చున్న చిన్న బిడ్డలు కానీ వీళ్ళు కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తుంది. ఇది కంటిన్యూ చేయాలి, ఈ లెగసీ, వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి. ఉన్నత అటవీ శాఖ అధికారులందరికీ, చలపతిరావు గారికి కానీ, కాంతిలాల్ గారికి కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉన్నత అధికారులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో మీరు ముందుకు తీసుకెళ్ళినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సిరాజ్ అడిగి తెలుసుకుందాం. సిరాజ్, పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి ఒక పిలుపునిచ్చారు. వాళ్ళ తల్లి పేరిట ఒక మొక్కని నాటాలి అంటూ కూడా ఈరోజు కోరటం జరిగింది. అలాగే తన తల్లి అంజనాదేవి పేరిట కూడా ఒక మొక్కను నాటడం జరిగినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ కార్యక్రమానికి సంబంధించి? ఇస్రేలు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణా జిల్లా మూలపాడులో ఉన్నటువంటి బటర్ఫ్లై పార్క్ ని డిప్యూటీ సీఎం, అదేవిధంగా అటవీ పర్యావరణ శాఖ మంత్రి హోదాలో కూడా పవన్ కళ్యాణ్ సందర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కూడా తన తల్లి పేరుతో ఒక మొక్కను కూడా నాటడం జరిగింది. గతంలో మనం ఒకసారి గమనించాం, మాకి నాంపే ఏక్ పేడ్ అనేటువంటి పిలుపుని ప్రధానమంత్రి ఇచ్చినటువంటి నేపథ్యం. దాంట్లో భాగంగానే ఈ రోజు తెల్ల పొనికిని అనేటువంటి ఒక మొక్కను కూడా డిప్యూటీ సీఎం తన తల్లి పేరు మీద, అంజనాదేవి పేరు మీద ఆయన నాటి శ్రీకారం చుట్టారు. దీంతో పాటుగా దాదాపు ఒక 1000
అంకుర మొక్కలను కూడా విద్యార్థులతో కలిసి డిప్యూటీ సీఎం సమక్షంలోనే వారు కూడా నాటినటువంటి పరిస్థితి. తెల్ల పొనికిని మొక్క అనేది చాలా కీ రోల్ పోషిస్తూ ఉంటుంది. ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి కొండపల్లి బొమ్మలు తయారు చేయడానికి కూడా ఈ మొక్కల్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆ మొక్కను నాటడం మాత్రం ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్లుగా మాత్రం యూత్ భావిస్తున్నారు. దీంతో భాగంగా పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం కావాలంటూ కూడా ఆయన ప్రధానంగా మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో పర్యావరణ పరంగా దెబ్బతింటున్నటువంటి సమస్యలు, సో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పర్యావరణాన్ని రక్షిస్తే మనకి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రసంగంలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి అంశాలపైన, ఒకటి డిప్యూటీ సీఎం ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ ఈ నెల 15 వరకు 2.5 మొక్కల ఏదైతే సీడ్ బాల్స్ ను తయారు చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అంటే ప్రతి బాల్ ని కూడా ఒక చెట్టును సృష్టించేటువంటి శక్తి ఉంటుంది అనేది మాత్రం డిప్యూటీ సీఎం చెప్తున్నారు. ప్రధానంగా ఆయన ఈ రోజు పర్యావరణ దినోత్సవాన్ని ఉద్దేశించి సీడ్ బాల్స్ అనేటువంటి కాన్సెప్ట్ ను మళ్ళీ ఒక్కసారి తెర మీదకి తీసుకొచ్చినటువంటి వైనాన్ని మనం గమనించాలి. గతంలో కూడా జగనన్న పచ్చ తోరణం అనేటువంటి కార్యక్రమంలో దాదాపు ఒక 2 లక్షల విత్తనాలకు సంబంధించిన ఈ సీడ్ బాల్స్ ని కూడా తయారు చేయడం, విసిరినటువంటి కాన్సెప్ట్ కూడా గత ప్రభుత్వ హయాంలో చేపట్టారు. ఇప్పుడు కూడా సీడ్ బాల్స్ కాన్సెప్ట్ ని తీసుకురావడం అనేది కొంతవరకు హర్షించదగ్గ విషయం అనేది మాత్రం యువత ఉద్దేశించి అని చెప్పినటువంటి ఇష్యూస్ కూడా ఇక్కడ ప్రధానంగా బేస్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, నూతనంగా చెట్లను నాటడం ద్వారా పర్యావరణాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి, పర్యావరణ హానికారకమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు, అడవుల్ని ధ్వంసం చేయడం కానివ్వండి, మరి ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మాంగ్రూవ్స్ అంటారు, అంటే మడ అడవులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కానివ్వండి, ఈ మొత్తం తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. అడవుల నరికివేత విపరీతంగా పెరిగిపోతుంది, కాంక్రీట్ విధానం ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మొత్తాన్ని ఉద్దేశించి కూడా సీడ్ బాల్స్ ద్వారా అడవులను పెంచేటువంటి, చెట్లను పెంచేటువంటి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక మొక్కను నాటాలి అనేది మాత్రం ఇక ప్రధానమైనటువంటి ఇష్యూగా తెలుస్తున్నాయి. వాతావరణ మార్పులు కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. నేను ప్రతిదీ కూడా ప్రతికూలంగానే ఉంటుంది. సో మరి ముఖ్యంగా భూమిని కాపాడేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి మన చేతులతో మనమే భూమిని క్షీణించేటువంటి దశకి తీసుకెళ్లేటువంటి పరిస్థితుల వరకు కూడా ప్రతిదీ క్లియర్ కట్ గా కనబడుతుంది. దీనికి ప్రధాన కారణం అడవుల్లో ఉన్నటువంటి అడవుల్ని నరికివేయడం కానివ్వండి, లేదా కొండ ప్రాంతాల్లో, నదీ తీరాల్లో ఉండేటువంటి అడవులు తగ్గిపోవడం కూడా. సో ప్రెసిడెంట్ డిప్యూటీ సీఎం చేసినటువంటి కాన్సెప్ట్ కూడా సీడ్ బాల్స్ ని తయారు చేసి అడవులు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలతో పాటుగా కొండ ప్రాంతాల్లో, నదీ తీరాల్లో వీటిని ఒకవేళ విసిరితే ఇప్పుడు వచ్చేటువంటి వర్షాకాలంలో తీవ్రమైనటువంటి మొక్కలు మరి ముఖ్యంగా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు, మరి ముఖ్యంగా అడవుల సంఖ్యను పెంచేటువంటి ఆలోచన చేయవచ్చు అనేది మాత్రం ఇంకా ప్రధానంగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మనుషులు లేనటువంటి ప్రాంతాల్లో, మనుషులు వెళ్ళలేనటువంటి ప్రాంతాల్లో ఈ డ్రోన్ల సహాయంతో కూడా సీడ్ బాల్స్ ను వెదజల్లేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని డిప్యూటీ సీఎం చెప్పినటువంటి వైనాన్ని మనం గమనించాలి. అయితే ఇప్పుడు సీడ్ బాల్స్ ఇష్యూ మరోసారి తెర మీదకి వచ్చింది. సాధారణంగా మనం సీడ్ బాల్స్ ని మట్టితో లేదా ఏనుగు పేడకి సంబంధించి లేదా జీవామృతంతో తయారు చేస్తూ ఉంటారు. కొన్ని రకాల సేంద్రియ ఎరువుల్ని కలపడం కానివ్వండి, వాటిని చిన్న చిన్న పంతులుగా తయారు చేయడం. సో జనావాసాలు లేనటువంటి ప్రాంతాల్లో, అడవులు అవసరం ఉన్నటువంటి ప్రాంతాల్లో, పర్యావరణాన్ని రక్షించుకోవాలనేటువంటి ప్రాంతాల్లో ఈ సీడ్ బాల్స్ ను విసురుతూ ఉండడం ఒక కాన్సెప్ట్ గా వస్తుంది. దీని ద్వారా ఫలితాలు కూడా ఆల్మోస్ట్ మనం గతంలో కూడా చూసాం నేను. సో అదే అంశాన్ని ఇప్పుడు తాజాగా కూడా మరోసారి డిప్యూటీ సీఎం చెప్పారు. దాదాపు 2.5 కోట్లకి సంబంధించిన సీడ్ బాల్స్ అంటే ఆల్మోస్ట్ తయారీకి సంబంధించి విద్యార్థులతో కలిసి ఆయన కూడా ప్రారంభించడం జరిగింది. 75% ఎర్రమట్టి, 25% ఆవు పేడ, జీవామృతం మొత్తం కలిపి ఒక ప్రాసెస్ గా తయారు చేయడం. సో వీటిని డ్రోన్ల సహాయంతో కూడా వదిలేటువంటి కాన్సెప్ట్ ని కూడా డిప్యూటీ సీఎం శ్రీకారం చుట్టారు. మరోవైపు ప్రధానంగా తల్లి పేరు మీద మొక్కలు నాటేటువంటి కార్యక్రమం గతంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు వారి యొక్క తల్లి పేరు మీద ఒక మొక్కను నాటాలి, ఒక బాధ్యతగా ఆ మొక్కలను పెంచాలి, సో పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటూ మన్ కీ బాత్ లో ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ మనం గమనించాలి. తాజాగా డిప్యూటీ సీఎం కూడా ఆయన తల్లి అంజనాదేవి పేరు మీద ఒక మొక్కను ఇదే విధంగా నాటారు. సో మిగిలినటువంటి విద్యార్థులకు కూడా ఉద్దేశించి కూడా మొక్కలు నాటేటువంటి కాన్సెప్ట్ ని కూడా చెప్పడం జరిగింది. ఇక తెల్ల పొనికిని అనేటువంటి ఒక మొక్కను ఈ రోజు డిప్యూటీ సీఎం ఆయన తల్లి పేరు మీద నాటడం జరిగింది. సాధారణంగా కొండపల్లి బొమ్మలు చాలా విశిష్టమైనటువంటి ప్రాచుర్యం కలిగిన, చరిత్ర కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ లో లభించేటువంటి కీలకమైనటువంటి మూలం. మరి వాటికి ఉద్దేశించినటువంటి మొక్కని ఈ రోజు డిప్యూటీ సీఎం నాటడం మాత్రం కొంతవరకు హర్షించదగ్గ విషయం అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ వస్తున్నటువంటి కాన్సెప్ట్. కొండపల్లి బొమ్మలకి జీవనాడిగా ఉండేటువంటి మొక్క ఈ పొనికి మొక్క. సో చాలా వరకు తేలికగా ఎక్కువగా కలప ఉండేటువంటి ప్రాంతం ఉండేటువంటి మొక్క కూడా ఉంటుంది. కాబట్టి
సో ఓవరాల్ గా మాత్రం పర్యావరణాన్ని ఉద్దేశించి ఆయన మంచి మెసేజే ఇచ్చారనేది మాత్రం యువత భావిస్తున్నారు. మరి చూడాలి, డిప్యూటీ సీఎం పర్యటన మాత్రం సాగిన మొత్తం కూడా ఒక అటవీ పర్యావరణ మంత్రి హోదాలో ఆయన చేసినటువంటి పర్యటనలో ఈరోజు పర్యావరణాన్ని పరిరక్షించుకునేటువంటి దానికి ఒక గట్టి మెసేజ్ ఇస్తూ కూడా తల్లి పేరు మీద ఒక మొక్క నాటడం మాత్రం కొంతవరకు అందరూ నిశ్చితంగా గమనిస్తున్నారు. అట్ ద సేమ్ టైం అంతరించిపోయి మరి ముఖ్యంగా క్షీణించేటువంటి దశలో ఉన్నటువంటి మొక్కల పెంపకం పై కూడా మరోసారి ప్రశ్నలు వస్తున్నాయి. నేను మొత్తం మీద పర్యావరణం అనేది ఈ మధ్య కాలంలో విపరీతంగా దెబ్బతింటుంది. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది, ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి, అడవులు అంతరించిపోతున్నాయి, మరి ముఖ్యంగా జంతుజాలాలు నశించిపోతున్నాయి. ఈ రోజులో మనం ఎండాకాలంలో ఉన్నామంటే ఈ సీజన్ లో కూడా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల ప్లస్ ఉంటుంది. అంటే రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి కాంక్రీట్ నిర్మాణాలు, చెట్లు లేనటువంటి పరిస్థితి, ఉన్నటువంటి చెట్లను నరికివేస్తున్నటువంటి సిచ్యువేషన్, ఈ మొత్తం కూడా ఒక బలమైనటువంటి మెసేజ్, బలమైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. నేను ఒకసారిగా మనం పర్యావరణ పరంగా కూడా డిప్యూటీ సీఎం ఇచ్చినటువంటి మెసేజ్ తో పాటుగా మనం కూడా యూటీవీ ప్రేక్షకులకు ఒక బలమైనటువంటి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే క్లియర్ కట్ గా భూమి మనతో డైరెక్ట్ గా మాట్లాడకపోవచ్చు, భూమి మనతో స్పందించకపోవచ్చు, కానీ భూమికి మనకు బలమైనటువంటి సంకేతాలు అయితే ఇస్తుంది. ఇటీవలే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోవడం, లేదా కార్చిచ్చులు రావడం, ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడం, వడదెబ్బలు రావడం, అక్కడక్కడ వడగడ్లు వాన పడడం, కరువు తీవ్రంగా ఉండడం, ఎల్నినో ప్రభావం రావడం, ఈ మొత్తం కూడా అంటే మొత్తాన్ని ఒక బలమైనటువంటి మెసేజ్ గా భావించి పర్యావరణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. రైట్ సిరాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్క్ లో ఇటు తన తల్లి అంజనాదేవి పేరిట తెల్ల పొనికి మొక్కల్ని నాటారు పవన్ కళ్యాణ్. దీని ద్వారా కొండపల్లి బొమ్మలు తయారు చేస్తారు. ఇక కొండపల్లి బొమ్మలు తయారు చేసేటువంటి ఈ మొక్కలను నాటడం వల్ల కొండపల్లి బొమ్మలు తయారీని ప్రోత్సహించే విధంగా కూడా ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. ఇక మరొక వైపు చూస్తే 2.5 కోట్ల సీడ్ బాల్స్ అనేవి తయారు ప్రారంభించారు. 300 ప్రాంతాల్లో ఈ సీడ్ బాల్స్ తయారు చేస్తున్నారు. దీని ద్వారా బయోడైవర్సిటీని, ప్రకృతి వైవిధ్యాన్ని ప్రోత్సహించవచ్చని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా కనుక మనం సీడ్ బాల్స్ చూస్తే ఈ మధ్య కాలంలో సీడ్ బాల్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. చాలా మంది కూడా గిఫ్ట్లలో కూడా సీడ్ బాల్స్ ఇస్తూ ఉన్నారు. దాని ద్వారా ఆ సీడ్ బాల్స్ అనేవి ఇచ్చినప్పుడు అవి ఎక్కడో దగ్గర వేసినప్పుడు దాని ద్వారా పచ్చదనాన్ని వాళ్ళు పెంపొందించినట్లుగా మారుతుంది. ఇక అలానే ఆ మొక్కలు ఇచ్చిన గిఫ్ట్లు కానీ వస్తువులు కానీ ఏవైనా కానీ తొందరగా పోతాయి, కానీ మొక్కలు మాత్రం తరతరాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సీడ్ బాల్స్ కాన్సెప్ట్ అనేది మొదలైంది. ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2.5 కోట్ల సీడ్ బాల్స్ ని తాను తయారు చేపిస్తూ ఇవి కొండ ప్రాంతాల్లో గాని, నదీ ప్రాంతాల్లో గాని, మరో రోడ్ల పక్కన గాని ఈ విధంగా కూడా పలు ప్రాంతాల్లో ఈ సీడ్ బాల్స్ అయితే చల్లనున్నారు.